ఎవరెవరైతే ఈ కాంగ్రెస్ బిల్లులో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అంటే ఈ బిల్లులోంచి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇంకా వర్క్ చేయరు. ఎప్పటి వరకు? మళ్ళీ ఇది షట్ డౌన్ కాల్ ఆఫ్ చేసేసి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా పోన్లే, ఓకే సరే ఇది జరిగింది జరిగింది, ఇక చిరసగం చేసుకుందామని సమ్ సార్ట్ ఆఫ్ కాంప్రమైజ్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఎంప్లాయీస్ని వెనక్కి పిలుస్తారనమాట. ఈ జరిగేటువంటి షట్ డౌన్ పీరియడ్లో నెలైనా, నెలన్నరైనా, 2 రోజులైనా, 3 రోజులైనా జీతాలు అనేవి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ యాక్సెప్ట్ అవ్వలేదు, అంటే బిల్ పాస్ అవ్వకుండా డబ్బులు తీసి ఇవ్వటానికి కుదరదు కాబట్టి డబ్బులు ఇవ్వరు. బట్ వీళ్ళకి ఏంటంటే కొంత మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత రీఎంబర్స్ అనేది చేస్తారనమాట. అంటే ఇన్ని రోజులు కనుక మీరు దీంట్లో లీవ్లో ఉన్నారు కాబట్టి అది తప్పు వాళ్ళది, ఎంప్లాయీస్ కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు ఆ బిల్స్లోంచి ఇచ్చేస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే, ఈ నిన్న వైట్ హౌస్ సెక్రటరీ వచ్చేసి ఏం చెప్పారంటే, ఇంకా మేము ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తాము అని చెప్పారనమాట. సో ఈ లే ఆఫ్ అనేది ఎందుకు ప్రకటిస్తారు అంటే, యాక్చువల్గా ఈ డబ్బులు లేవు కదా, డబ్బులు లేవు కాబట్టి, సో వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు కాబట్టి, అంటే ఇవన్నీ ప్రెషర్ టాక్టిక్స్ అనమాట. లే ఆఫ్ జరుగుతుంది అంటే జనాలలో ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి లే ఆఫ్ చేశారంటే మళ్ళీ జాబ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. అందుకని ఒక 1,00,000 మందిని తీసేస్తాము, 2 రోజులలో డెసిషన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రెషర్ టాక్టిక్స్.